సోషల్ మీడియాలో వీధి కుక్కల బెడదపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల స్వైర విహారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై మదీనాబాద్ ఇంతియాజ్ స్పందిస్తూ, ఇది కేవలం సోషల్ మీడియా రచ్చ కాదు, ప్రజల భద్రతకు సంబంధించిన సీరియస్ సమస్య. మున్సిపాలిటీ వెంటనే స్పందించి శాశ్వత చర్యలు తీసుకోవాలి. ఆలస్యత్వం చూపితే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిందే అంటూ హెచ్చరించారు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ ఈ కుక్కల బెరద అయితే విపరీతంగా పెరిగిపోయింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా అందరు వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట. అవేర్నెస్ కానివ్వచ్చు. దీనికి సంబంధించి కొంతమంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో సినీ నటులు కూడా సంబంధించిన వాళ్ళు కూడా కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీని గురించి మనతో మాట్లాడేందుకు మదీనాబాద్ ఇంతియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ ఈ కుక్కల బెరద అయితే విపరీతంగా పెరిగిపోయి సోషల్ మీడియా మీద కూడా కొంచెం అవేర్నెస్ కలిగించే విధంగా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? చాలా మంచి ప్రోగ్రాం పెట్టారండి సాస్ టీవీ వాళ్ళు. రియలీ నేను ఈ మధ్య గమనిస్తున్నాను. రోడ్స్ కూడా ఎక్కడన్నా కానీ ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదు, దాని డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని బాగా చేసిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ దాని గురించి అప్రిషియేట్ చేయడం మినిస్టర్స్ని. మీ టీవీ ఛానల్స్ చాలా యాక్టివ్గా ఉంది. రియలీ సాస్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు కోరుకుంటూ, ఇప్పుడు మొట్టమొదటిసారిగా చెప్పడం ఏంటంటే ఈ కుక్కల బెడద చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు మా ఇంటికాడ ఏదైతే శాంతినగర్లో మేము ఉన్నామో, ఇంతకుముందైతే చిన్నపిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్ళే వాళ్ళు, స్వయంగా వాళ్ళే ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరో ఒకరు తోడు లేనిదే వాళ్ళు పోలేకపోతున్నారు. ఎంత కష్టంగా ఉందంటే ఇది మున్సిపల్ కమిషనర్ గారు దీనికి కొద్దిగా గమనించి, దానికి ఇంతకుముందు కూడా వ్యాక్సిన్స్ వేసారు, నేను కాదంటం లేదు. ఇప్పుడు మళ్ళా చాలా కుక్కలకి మిస్ అయ్యి ఉన్నాయి. వాళ్ళందరికీ వేస్తే చాలా బాగుంటుంది. ఏమంటే ఒకే కుక్క అండి మా ఇంటికాడ ఎదురుగా దాదాపు 10 మందిని కరిచిందండి. అందరు తెలిసి ఈ సందులో ఉండే వాళ్ళందరినీ. అదేమంటే అది ప్రెగ్నెన్సీ ఉండి పిల్లలు పెట్టింది. దానికి దగ్గర పోతున్నాం ఏదో చేస్తామని చెప్పేసి దాంతో పోయి వాళ్ళందరినీ కాళ్ళ కాడ కొరికేయడం. అసలు చాలామంది, దాదాపు 10 మందికి డ్యామేజ్ అయింది. అదే దీనికి సంబంధించి కొంతమంది ఏమంటున్నారంటే పూర్తిగా తొలగిస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది వచ్చేసరికి వ్యాక్సిన్ వేస్తే సరిపోద్ది అంటున్నారు. మీ సైడ్ ఏమంటారు మీరు? ఏమండి, వ్యాక్సిన్ వేస్తే సరిపోద్ది, నేను కాదంటలే. కానీ కుక్కలు చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే ఒక వీధిలో బర్త్ కంట్రోల్ అయితే మేము చేయలేము కాబట్టి కొద్దిగా పెరుగుతున్నాయి. దానికి ఎక్కడైనా కానీ దూరంగా తీసుకెళ్ళి కొన్ని కుక్కలకి అన్నిటికీ తీసేసి అందరికి చంపేయండి అంటం లేదు. కానీ ఏమంటే ఈ కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందని నా ఒక పర్సనల్ అభిప్రాయం అండి. ఈ కుక్కలు కూడా ఈ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వీటి మీద దాడి చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. 100% నిర్మూలించాలంటారా? వ్యాక్సిన్ వేస్తేనే కరెక్ట్ అంటారా? లేదండి, దానికి అందరికీ చంపేయాలని నేను చెప్పడం లేదు. వ్యాక్సిన్ వేయండి, కానీ దానికి అప్పుడప్పుడు అన్ని కుక్కలకి పడుతున్నాయా లేదా, వ్యాక్సిన్స్ అన్ని కుక్కలకి వేస్తున్నారా లేదా అనేది కొద్దిగా గమనించాల్సిందిగా కోరుతున్నామండి. ఏమంటే ఒక్కరు కూడా ఒంటరిగా పోలేకపోతున్నారు. ఒక చిన్న పిల్లలు ఏదైనా పోయి అమ్మ వాళ్ళు ఏదన్నా రే నాన్న స్కూల్ వరకు పోయిరా అంటే కూడా వాళ్ళు ఒంటరిగా పోలేకపోతున్నారు. అంత కష్టంగా ఉంది. మరి ఈ సినీ నటులు రేష్మి గారు, రేణుదేశాయ్ గారు కూడా దీనికి సంబంధించి ఒక కుక్క తప్పు చేస్తే ప్రతి ఒక్కదాన్ని నిర్మూలించడం, దాంట్లో తొలగించడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు అనమాట. లేదండి, ఇంట్లో పెంచుకునే కుక్కలు వాళ్ళు సరిగ్గా వ్యాక్సిన్ వేసుకుంటున్నా చాలా బాగుంది. వాళ్ళది మన అబ్జెక్షన్ చేయటం లే. ఎందుకంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. బయట కుక్కలకి చెప్పడం, దానికి స్ట్రీట్ డాగ్స్ గురించి చాలా రిస్క్గా ఉంది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? ఏమండి, ఇప్పుడు ఏదైతే పిచ్చి కుక్కలు ఉన్నాయో, దారులు పోయి వాళ్ళందరినీ కరుస్తున్నాయో, ఆ కుక్కలకి చంపేయడం మేలండి. ఎందుకంటే దానికి ర్యాబిష్ వ్యాధి ఉంది, ఏదేదో అంతా పురుగులంతా ఉన్నాయి దాని మీద. అటువంటి కుక్కలకి దానికి చంపేయడం మేలు, నా ఒక అభిప్రాయం. ఇప్పుడు మిగతా కుక్కలన్నిటికీ మీరు వ్యాక్సిన్ వేస్తే మంచిదని నా ఒక అభిప్రాయం అండి.